తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ ద్వారా అధికారులు ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ప్రతి సోమవారంలానే ఈ వారం కూడా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ అదితి సింగ్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఉదయం నుంచి వర్షం పడుతున్నా ప్రజలు లెక్క చేయకుండా వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి తరలివచ్చారు. గ్రీవెన్స్ సెల్కు వచ్చిన అర్జీదారుల సమస్యలను ఆలకించిన కమిషనర్ వెంటనే వాటిని నిర్ణీత సమయంలోపు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎవరెవరి దగ్గరికి వెళ్ళాలో మనకు తెలియదు కాబట్టి స్పందన ఉండడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే మనం వెళ్ళి ఇలా మన పై అధికారులు ఎవరుంటారో వాళ్ళని డైరెక్ట్గా భేటీ అయ్యే ఛాన్స్ మనకు ఉంటుంది కాబట్టి అదొక మంచి పోర్టల్ ఇది దీనివల్ల ఇప్పుడు అది చాలా బాధ కలిగిన మాకు చాలా డైలీ కమిట్మెంట్స్ అన్నీ ఉన్నాయి. దానికి ఇమ్మీడియట్గా సొల్యూషన్ ఇందువల్ల మనకు నడుస్తుంది. స్పందన అనేది ఒక గొప్ప ఇనిషియేటివ్ గవర్నమెంట్ది, చాలా మంచిదండి. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యతని సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే తగిన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష హెచ్చరించారు. తిరుపతి పరిధిలోని 27వ డివిజన్లో పారిశుద్ధ్య పనులు ప్రతిరోజు నిర్వహించాలని, కాలువలు, డ్రైన్లలో మురుగునీళ్లు నిల్వకుండా చర్యలు తీసుకోవాలని సచివాలయ సిబ్బందికి తెలియజేశారు. ఈ సందర్భంగా మేయర్ డాక్టర్ శిరీష మీడియాతో మాట్లాడుతూ రాబోయే వర్షాకాలం నేపథ్యంలో డయేరియా, మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి రోగాల బారిన పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని, ఇంటి సమీపంలో నీరు నిల్వకుండా చూడాలని, ప్రతిరోజు కాలనీలలో శుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలంటూ సచివాలయ సిబ్బందికి సూచించారు. సంబంధించి సచివాలయం సెక్రటేరియట్ స్టాఫ్ వాళ్ళతో ఒక రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది. ఎందుకంటే మనందరికీ తెలుసు ఇప్పుడు వర్షాకాలం రానుంది. సో మన మల్లయ్యగుంట కానీ, చిన్నకాపు వీధిలో కానీ, పెద్దకాపు వీధి లేఅవుట్లో ఏమైనా డ్రైన్ సమస్యలు ఉన్నాయా? ఒక పెద్ద డ్రైన్ వస్తుంది, మనందరికీ తెలుసు, పోస్ట్ ఆఫీస్ అందులో. సో ఆ డ్రైన్ ఆల్రెడీ డీసిల్టింగ్ ఏమైనా చేయిస్తున్నారా, లేకపోతే ఒకే ఒక ఏరియా వాటర్ లాగ్ అవుతుంది అక్కడ. సో ఈ డ్రైన్ కండిషన్స్ గురించి శానిటేషన్ సెక్రటరీతో రివ్యూ చేయడం జరిగింది.